శబ్దం రావట్లేదు. దయచేసి అందరూ కూడా ఒకసారి గట్టిగా నినదించవలసిన అవసరం ఉంది. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోరాడదాం బానిస సంఖ్యలు తెంచే వరకు, పోరాడదాం బానిస సంఖ్యలు తెంచే వరకు. మానవ ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. మానవ ఐక్యత. సభాధ్యక్షులు, జాతీయ మానవ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కరణం కృష్ణన్న గారు, అదేవిధంగా వేదికపైనటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మాలల ఐక్యత చాటడానికి వచ్చేసినటువంటి నా రక్త బంధువులందరికీ కూడా జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర ఉద్యోగుల పక్షాన ప్రత్యేకమైనటువంటి జైభీములు. మిత్రులారా, మనకు అతిథులు చాలామంది ఉన్నారు, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అయితే మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మన అధ్యక్షులు రావడం జరిగింది. వారు తర్వాత వేదికపైనటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి ఉపన్యాసాలు కంటే నేను రెండే విషయాలు చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మాలల యొక్క శక్తి సామర్థ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనము ఒక కుటుంబంలా కలిసేటటువంటి విషయం లోపల ఎవరికి వారుగా విడిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా సంఘాలు గుర్తించట్లేదు. ఎందుకంటే మనకు డాక్టర్ పద్మావతి గారు డాక్టర్ అంబేద్కర్ సినిమా తీయడం జరిగింది. ఆ సందర్భంలో మహబూబ్నగర్లో వారితో మాట్లాడిన సందర్భంలో కొన్ని విషయాలు చర్చించినప్పుడు మన మానవ యొక్క మనస్తత్వాలు బయటకు వస్తుంది. మాలల యొక్క మనస్తత్వాలు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం విమర్శించుకోవాలని చెప్పి ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు చెప్పినటువంటి విషయాలు మనం అన్నీ కూడా మనకు వ్యతిరేకమైనటువంటి భావనను ఫస్ట్ విడిచిపెట్టి వాటిని పాటించడానికి మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. మాలలు ఎట్లా ఉన్నారంటే 10 మంది మాలలు ఉంటే 9 మంది నాయకులు ఉంటారు, ఒక్క కార్యకర్త ఉంటాడు. ఎందుకంటే ఈ డిఎన్ఏ అనేది నాయకత్వాన్ని కోరుకునేటటువంటి డిఎన్ఏ మాలలంతా కూడా. నువ్వు ఎక్కడైనా కూడా ఈ రాష్ట్రం లోపల అన్ని విషయాలు గమనించినట్లయితే చిన్న స్థాయి ఉన్నటువంటి సమస్య నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరుంటారా అంటే నీది కాకపోయినా, మాలల సమస్య కాకపోయినా కూడా నీ కంటి ముందల ఏదన్నా అన్యాయం జరిగితే 10-15 కులాలు చుట్టుముట్టున్నా కూడా ఎవ్వరు ముందుకెళ్ళరు. కానీ ఎవరైతే ముందుకెళ్తారంటే కేవలం ఒక మాల వ్యక్తి మాత్రమే, అది ఎవరైనా సమస్య కాకోక ముందుకుండేటటువంటి ఒక డిఎన్ఏ మన మాల జాతిలో మన మాలలకు ఉంది. అదే సందర్భంగా ఇంకో విషయం, ఈరోజు ఈ రాష్ట్రం లోపల ఉద్యమాలకు పునాదే మాలలు. అంటే ఈ రాష్ట్రం లోపల ఉమ్మడి రాష్ట్రం అయినప్పటికీ కూడా, ఏ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం లోపల ఉద్యమాలకు పురుడు వచ్చిందే మాలలన్న విషయాన్ని ఎవ్వరు మర్చిపోరు, అది అందరికి తెలుసు. అదే రెండో కోణం చూస్తే ఈరోజు పెళ్లిళ్ళు చేసేటటువంటి పెళ్లి పేరయ్యాకే పెళ్లి లేనటువంటి సందర్భం. ఉద్యమాలు నేర్పినటువంటి మాలలు ఈరోజు ఉద్యమాలకు దూరంగా ఉన్నారు, కళ్ళతో అప్పగించి చూస్తూ ఉన్నారు మనకు జరిగేటటువంటి అన్యాయాలను. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా ఈరోజు కరణం కిషన్ అన్న గారు ఈ యొక్క ఆర్గనైజేషన్ను మాలల లాభాలు పెట్టి మనందరికీ ఒక దగ్గర చేర్చిండు. ఆ సందర్భంగా మనమందరం రాష్ట్రం లోపల సంఘాలు ఎన్నన్నా ఉండుకోవచ్చు, కానీ ఏదైతే నిజంగా మాలల కోసం రాజకీయ లబ్ధి కానీ సొంత స్వార్థం కానీ
వ్యక్తిగతటువంటి లబ్ధులు కానీ కోరుకోకుండా ఎవరైనా చేస్తే వాళ్ళ వెనుక ఉండవలసిన బాధ్యత మనకుంది. ముఖ్యంగా వర్గీకరణ సమస్య సందర్భంగా కూడా మనకు ఏ వామపక్ష పార్టీలు కానీ రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ పూర్తిగా పీపుల్స్ వారు కూడా మనకు సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు. అయితే ఒకానొక సందర్భం లోపల మనం గుర్తు చేసుకోవడం జరిగింది. నక్సలైట్లను కన్న అబ్బలము మన మాలలము, అంటే నక్సలైట్లు కూడా కన్నదే మన మాలల విషయాన్ని ఈ సందర్భం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఏది ఏమైనా ఈరోజు చాప కింద నీరులా మనకున్నటువంటి వేరే వాళ్ళు మనం అందరిని కూడా మనకు అభివృద్ధి కాకూడదని రాజకీయంగా ఆర్థికంగా పదుల్లో ఏ విషయంలో కూడా మనం ఒక్క అడుగు ముందుకేస్తే వాళ్ళ పునాదులు కదులుతామనేటువంటి విషయాన్ని స్పష్టంగా గ్రహించారు. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే మాలల యొక్క రక్తం అలాంటిది, మాలల యొక్క DNA లాంటిది. కాబట్టి అలాంటి విషయాల్లో మనం అందుంటాం. కాబట్టి మనం అంతకు మనమే ఎవరికైనా సరే ఈరోజు మనకున్నటువంటి శాసనసభ్యులు వీడికి రావాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి తెలియవు. ఒకానొక సందర్భం లోపల దివంగత నేత పివి రావు గారు చనిపోవడానికి కూడా మన నాయకులే కారణము. ఆ విషయాన్ని ఎవరికైనా తెలుసో లేదో ఎంబడినటువంటి వ్యక్తులుగా నాకు తెలుసు. ఎందుకంటే అతను ఎయిర్ప్లేట్ వెళ్ళేట సందర్భంలో గతంలో అందరి మంది మేము డబ్బులు ఇస్తామని చెప్పారు, కానీ ఏ నాయకుడు చివరి వరకు ఆర్థిక సాయం చేయలేదు. అది కేవలం ఆయన చనిపోయినటువంటి విషయం కాదు, మాలలు చంపుకున్నారు, మాల ప్రజాప్రతినిధులు చంపుకున్నారు. ఇప్పటికైనా ఎవరైనా మాల ప్రజాప్రతినిధులకు హాజరైతే వాళ్ళు తప్పకుండా ఈరోజు మాలలకు వెన్నుదండగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు, మాలలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘ నాయకుడు ఇక్కడ మంచల అన్నగారు ఉన్నాడు, లింగస్వామి అన్న పాట ఈరోజు మనం డ్యాన్సులు చేయవలసిన అవసరం ఉంది. మాలలం మేము మాలలం అనేటటువంటి పాట ఈరోజు రాష్ట్రంలో మొత్తం ఒక సంచలనం అవుతుంది. సమ్మేళన సందర్భంగా ఇక్కడ కూడినటువంటి మాలల ఆత్మీయులకు, ఆత్మబంధువులకు జై భీమ్. ఈరోజు ఈ సందర్భం చాలా దయనీయమైన పరిస్థితిలో మాలలు ఉన్నారనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి చాలా కాలం గడిచిపోయింది 2004లో. మళ్ళీ రేపు 17వ తేదీన 7 బెంచ్ ముందు మళ్ళీ వర్గీకరణ సమస్యను తీసుకొచ్చి పెడతా ఉన్నారు. దీన్ని బాలనాథం గారు ఏర్పాటు చేసినటువంటి, ఆవుల బాలనాథం గారు ఏర్పాటు చేసినటువంటి మాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం అంతా ఇక్కడ సమకూర్చాం. కానీ ప్రమాదం పోయిందనుకున్నాం, 2004, 2005లో అయిపోయింది అనుకున్నాం. కానీ వాళ్ళ 7 బెంచ్ ముందుకు వచ్చి మళ్ళీ విలయ తాండవం చేస్తూ ఉంది. మిత్రులారా, ఇప్పుడు మనం జాగృతతో, గుంపులతో, గ్రూపులతో ఎవరి జెండా వారిది, ఏ జెండా వారిది, ఎవరి పార్టీ వారిది, ఎవరి నాయకత్వం వారిది అనుకుంటే మాత్రం సరి అయింది కాదు. ఈ వేదికకు అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే పివి రావు గారు ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ చనిపోవడానికి మన ప్రజాప్రతినిధులే కారణం, వాస్తవమే. అయితే ఇవాళ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితి ఏమిటి? ఇవాళ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క పరిస్థితి ఏమిటి? ఏ స్థాయిలో ఉన్నారు? ఏ పద్ధతిలో ఉన్నారు? మాలలకు వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? మాల మహానాడు ఉద్యమకారులు వారికి ఏమైనా ఎలక్షన్లో సహకరించి వాళ్ళ ఉద్యమాలు, వాళ్ళ గెలుపుకి ఏమైనా సహకరించారా అనే విషయాన్ని చర్చించుకోవడం తర్వాత విషయం. ఏది ఏమైనా ఇవాళ మనం ప్రమాదకరమైన అంశంలో ఉన్నాం కాబట్టి దీన్ని మనం జాగృతితో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. న్యాయపరమైనటువంటి అంశాన్ని భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ 341 ఆర్టికల్ ప్రకారంగా చట్టాన్ని సవరించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు ఎవరికీ లేదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని తిరిగి వేదిక మీదకి తీసుకొస్తున్నారంటే ఎంత బలమైనటువంటి శక్తి ఈ దేశంలో మతతత్వ శక్తులు పూనుకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి.
ఇది ఒక రాజకీయ వేదిక కాదు, అన్ని రాజకీయ వేదికలు ఇవాళ అటుపక్కన ఉన్నాయి. ఒక్క మాలలు మాత్రమే యువతల పక్కన ఉన్నారు. మాలల ఆత్మధైర్యానికి కావలసినటువంటి శక్తిని మన బలాన్ని మనమే సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే పివి రావు గారు చేసిన ఉద్యమం, ఆయన చేసిన త్యాగమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడానికి కారణమైంది. దాంట్లో మరి చెన్నయ్య గారు చేసినటువంటి త్యాగం, వారు చేసినటువంటి ఉద్యమ రూపం ఏదైతే ఉందో, వారు చేసినటువంటి ఈవి చెన్నయ్య గారు చేసినటువంటి పోరాటం, వారు చేసినటువంటి న్యాయ పోరాటం ఈ రోజున మనం న్యాయపరమైన అంశాల్లో తేలుబడి ఉన్నాం. మరి ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటి? రేపు 17వ తారీఖు నాడు రాబోతున్నది. ఈ రోజు వరకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ సిస్టమ్ని మనం అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకోలేదు. నిన్న ఏదో ఒక మనలో కొంతమంది వెళ్ళి ఎవరినో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అదొక భాగం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనం అంతా ఐక్యంగా లేకపోతుంటే మరో ప్రమాదంలో నెట్టడం అనేటువంటిది సహజం. ఎందుకంటే ఇవాళ మాదిగల తిరగలేరు, మాలలకు యాంటీగా కూడా లేరు, మాలలకు అనుకూలంగా లేరు, వ్యతిరేకంగా లేరు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా తయారైనరు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా తయారైపోయి మతతత్వపు శక్తులకు వంతపాడుతూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి రాజ్యాంగ హక్కుల్ని నాశనం చేయడం కోసం కుట్ర జరుగుతూ ఉంది. ఈ కుట్రను ఎదుర్కోవాల్సిన బాధ్యత మాలల పైన మాత్రమే ఉంది. మాలలు మాత్రమే చేయగలరనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆ విషయాన్ని వాస్తవంగా మనం చర్చించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇవాళ ఏదో వచ్చినామా పోయినామా తిన్నామా అనేటువంటి విషయం కాదు. ఇవాళ మనం చేయాల్సిన పని ప్రధానంగా ఈ దేశంలో, ప్రపంచానికి, భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించాలని ఒక పక్కన యుద్ధాలు జరుగుతూ ఉంటే, ఒక పక్కన రాజ్యాంగ చట్టం జరుగుతూ ఉంటే, మరి ఇక్కడ మాత్రం కులాల మధ్యన అంతర్కలహాలు పెట్టి, వాళ్ళ మధ్యన విభేదాలు సృష్టించి, వాళ్ళ మధ్యన అగాధాలు సృష్టించి వాళ్ళని విభజించేటువంటి కార్యక్రమం ఒక వ్యక్తి మాత్రమే చేస్తున్నాడు. వ్యక్తి కాదు, అతని వెనకాల ఉన్నటువంటిది అగ్రకుల భూస్వాముల, పెట్టుబడిదారుల, వ్యాపారస్తులకు సంబంధించినటువంటి సంఘాలు నిలబడి ఇవాళ అతనికి సహకరిస్తున్నాయి. ఈ వాస్తవాన్ని మనం గమనించాలి. ఇదేదో ఆషామాషాగా లేదు సమస్య, ఇదేదో అనుకుంటూ పోయేటువంటి సమస్య కూడా కాదు. కాబట్టి ఈ వాస్తవాన్ని మనం గమనించకపోయినట్టుంటే ప్రమాదం పొంచున్నది. రాజ్యాంగ హక్కులు నాశనం కావడానికి సిద్ధపడుతున్నాయి. రేపు కనుక తిరిగి మళ్ళీ అది మత సంస్థలు కనుక అధికారంలో కనుక రాగలిగితే ఈ రోజున రాజ్యాంగం అనేది ఉండదు. రాజ్యాంగ హక్కులు అనేటువంటి నిలబడవు, రాజ్యాంగ అంశాలు అనేటువంటి రేపు భవిష్యత్తులో కనపడవు. ముందు తరాల వాళ్ళకు ఈ రోజు అనుభవించినటువంటి వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్లో భాగస్వాములు అవుతారు. తర్వాత వచ్చే జనాభాకు రాజ్యాంగ హక్కులు కల్పించే అవకాశం కానీ, అనుభవించే అవకాశం కానీ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం ఉన్నాం. ఇంతటి ప్రమాదంలో మనం ఉన్నాం. కానీ మనం నిమురకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నాం. ఇది సరి అయింది కాదు. ఒకప్పుడు సెక్రటరేట్ ముట్టేటప్పుడు కాళ్ళని పిలుపునిస్తే 6 లక్షల మంది ఉవ్వెత్తున తోచుకుంటూ వచ్చి ముందెత్తుకొచ్చి పివి రావు నాయకత్వంలో ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నీ అంతం మా పొంతం అని చెప్పని నిలబెట్టి నిలదీసి నిగ్గుదీసి వాడిని ఇంటికి పంపించేసిన చరిత్ర మాలది అనేటువంటి వాస్తవాన్ని మనం మర్చిపోవద్దు. అట్లనే ఇవాళ ఏ ప్రభుత్వాలు అయితే, ఏ పాలక వర్గాలు అయితే రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి విధానాలకు పాల్పడుతున్నాయో వాటిని ఖచ్చితంగా మట్టి కల్పించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశాన్ని పరిపాలించడానికి, పాలకులు కావడానికి మీకు ఓటక్కిస్తే ఆ ఓటక్కును నోటుకు, డబ్బుకు, పావు కమ్ముడుపై మన జాతిని నిర్వీర్యపరుచుకుంటున్నాం. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ భవనాథ్ పాశ్వాన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సర్వేసార్ గారికి, తల్లవల్లి హసన్ గారికి, బాలకృష్ణ గారికి, దోమర్ల నిరంజన్ గారికి, ఇంకా బాలకృష్ణ గారికి, వేదిక ఉన్నటువంటి ఇతరతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ జిల్లాల నుండి, ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జాతీయ మాలల ఐక్యవేదిక సోదరి సోదరిమణులకు, మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఇంతకుముందు అన్న ఎర్రమల్ల రాములు గారు సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని వారు చెప్పినారు. వాస్తవంగా ఈరోజు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ
మాలల హక్కులను కాపాడినటువంటి ఏకైక వ్యక్తి స్వర్గీయ పివి రావు అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా మాలలు అన్ని రంగాల్లో మేధావులు, సంపన్నులు, ఉద్దండులు. కానీ ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి కుట్రలో భాగంగా ఏదైతే ఎస్సీలను ఏబిసిడి వర్గీకరణ చేసి ఎస్సీల ఐక్యతను దెబ్బతీయాలి, దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా, రాజ్యాధికారాన్ని పొందకుండా మన యొక్క హక్కులను హరించడానికి అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి కుట్రలో భాగమే ఈ వర్గీకరణ అంశం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కూడా పివి రావు ఎంబడి పనిచేసిన వ్యక్తిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం నాకుంది. వాస్తవంగా అన్న ఇరమల రాములు చెప్పినట్టుగా మాలలో ఉన్నటువంటి ఎవరైతే శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పివి రావు గారికి సహకరించకపోవడం వల్లనే ఆయన ఈ ఉద్యమంలో ఈ జాతి కొరకు, మాల హక్కుల కొరకు, మన చైతన్యం కొరకు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి పివి రావు గారు ఢిల్లీలో మరణించడం జరిగింది. ఇంతకుముందు నిరంజన్ చెప్పినట్టుగా ఆర్థిక వనరులు లేక శాసనసభ్యులు సహకరించకపోవడం వల్లనే ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రుల దగ్గర, సోనియా గాంధీ దగ్గర, వివిధ రకాల కేంద్ర మంత్రుల దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఈ వర్గీకరణ అంశం గురించి పూర్తి స్థాయిలో వాళ్లకు వివరించాలన్నటువంటి ఉద్దేశంతో పివి రావు గారు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఇందులో ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు వచ్చి అక్కడ వారి యొక్క అభిప్రాయాన్ని వెల్లడించాలి, వారి యొక్క నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళందరూ కూడా మేము వస్తాము, ఈ జాతి కొరకు సహకరిస్తాము, వర్గీకరణ వ్యతిరేక కొరకు మేము వస్తామని చెప్పి మాట ఇచ్చి చివరి స్థాయిలో ఢిల్లీకి రాకుండా, ఆర్థికంగా సహాయం చేయకుండా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మన జాతి వ్యక్తుల విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సోదరులారా, ఇవాళ ఈ జాతి మనకి ఏం చేసింది అనకుండా అంబేద్కర్ మనకు చేసినటువంటి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లను, అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులను మనం పొందుతూ ఉన్నాము. కానీ ఈ జాతికి, ఈ సమాజానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించకపోవడం వల్లనే, మనం సమాజం గురించి పట్టించుకోకపోవడం వల్లనే మనం ఈరోజు వెనుకబడ్డాం అనే విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ యనమల రాములు అన్న వాస్తవంగా ఈరోజు వర్గీకరణ దేవుడు ఎవరు, కానీ భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడ్డది. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను నిలవేయడం జరిగింది. ప్రజలకు అండగా ఉన్నాం. ప్రజల యొక్క హక్కుల కొరకు అన్యాయం జరిగితే మేము చాలా తీవ్ర స్థాయిలో, క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు ముగిస్తా. మహబూబ్నగర్లో ఒక మాల సోదరుడు, పంచాయత్ సెక్రటరీ, ఒక సర్పంచి, అధికార పార్టీ సర్పంచి, వాళ్ళ భర్త, అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లు వేధించడం వల్ల ఒక మాలకులు అని చెప్పినటువంటి పంచాయత్ సెక్రటరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు పూర్తిగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి సర్పంచి, వాళ్ళ భర్త, అక్కడ ఉన్నటువంటి గ్రామ పెత్తందారులు అందరూ కూడా వేధించడం వల్ల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఈ సమస్య జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మేమంతా స్పందించి ఆ అబ్బాయి యొక్క తల్లిదండ్రులను తీసుకొని కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన అక్కడ ఉన్నటువంటి మంత్రి శ్రీనివాస్ గారు వారి ఒత్తిడి వల్ల కేసు నమోదు చేయకుండా తాత్సారం చేసినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నా. మరి మేము స్వర్గీయ ఆవుల బాలనాథ గారు వారి ఆధ్వర్యం మొదటి నుండి పోరాటమే చేస్తున్నాం. పోరాటమే కొనసాగిస్తూనే ఉన్నాం. హక్కులను కాపాడుకుంటూనే ఉన్నాం. పరిస్థితులు మారడం వల్ల, రాజకీయంలో మార్పులు రావడం వల్ల మన హక్కులను మెల్లమెల్లగా తీసేసే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ నాయకులు. అటువంటి సందర్భంలో
చాలా కాలంగా ముఖ్యంగా ఎస్సీలను వర్గీకరణ చేయాలనే ప్రయత్నం చేస్తున్న సంగతి మనకు అందరికీ తెలుసు. ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ అనేక పోరాటాలు చేయడం జరిగింది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా అప్పుడు గోపాలరావు గారు ఐఏఎస్, తర్వాత ఇప్పుడు దానం గారు చనిపోయారు, వారు కూడా ఐఏఎస్ అధికారి ఉండి, వారు రత్నం గారు జాయింట్ రిజిస్ట్రార్గా ఉండే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో, వారు ఇప్పుడు అడ్వకేట్గా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మాలల్ని ఐక్యం చేసి మాలలందరి ద్వారా ఆ సుప్రీంకోర్టులో ఒక ఉద్యమం నిర్మాణం చేస్తే ఆ ఉద్యమాన్ని మనం సాధించుకోగలిగాం. ఇదే రత్నం గారు ఇప్పటికి కూడా ఈ యొక్క అంశం ఎప్పుడైతే పంజాబ్లో ఈ యొక్క అంశం వచ్చి సుప్రీంకోర్టులో చేరిందో మళ్ళీ అందరి ద్వారా పైన పరిచయం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే ఒక వ్యక్తి ద్వారా మాత్రం కాదు ఇది సాధ్యం అనేది, మనందరం కూడా చేస్తేనే సాధ్యమవుతుంది. చెయ్యి ఏ రకంగా వేయాలనేది ఒక పిలుపు వస్తుంది, ఆ పిలుపు ద్వారా మనం వెళ్ళాలి. అట్లాగే ఇక్కడ సోషల్ వెల్ఫేర్ నుండి రిటైర్ అయిన మన మిత్రులు కూడా ఉన్నారు. వారు కూడా ఈ అంశం మీద పోరాటంలో పాల్గొంటూనే ఉన్నారు. ఆయన ఎన్నికి వెళ్ళడం లేదు. ఈ రకంగా కొనసాగే దశలో మన మిత్రులు కర్ణం కిషన్ గారు ఈ సభ నిర్వహిస్తూ మళ్ళొకసారి మాలల్ని జాగృతం చేసే ప్రయత్నంలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ సభ వారి ఒక్కరి కోసం కాదు, మాలలను జాగృతం చేయాలనే ఉద్దేశంతో. ఎందుకు జాగృతం చేయాలి? ఒకప్పుడు ఇచ్చిన 5 జడ్జీలు ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును మళ్ళీ అక్కడ పంజాబ్లో ఇంకొక 5 జడ్జిలు మరొక తీర్పునిస్తే చివరికి ఏం చేశారండి, అది కూడా సుప్రీంకోర్టుకి వెళ్తే 7 మంది జడ్జీలను నియమించడం జరుగుతోంది. ఈ రోజున సుప్రీంకోర్టులో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జడ్జి లేరు ఈ రోజున. ఈ దశలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు. అయితే ఈ అంశాన్ని మనం నిలబెట్టుకోవాలంటే, మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నట్లయితే మనందరం కూడా ఏకమై ఈ జడ్జిమెంటును, ఏదైతే పంజాబ్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంటును కాళ్ళ రాస్తూ, ఏదైతే మన ఈవి చిన్నయ్య గారి తరపున వేసిన జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో ఆ జడ్జిమెంటును మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒకవేళ జడ్జిమెంట్ కనుక పోయినట్లయితే మాలల యొక్క మనుగడనే పోయినట్టుగా లెక్క. కాబట్టి ఆ జడ్జిమెంట్ మనం నిలబెట్టుకోవాలి. 7 జడ్జిలు కాదు, బహుశా 9 మంది జడ్జిలను పెట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ప్రతి దానికి సిద్ధమై ఉండాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరిగా ఉండి ఈ భారతదేశంలోని అగ్రకులాలను ఛేదించాడో అదే మార్గంలో మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకొని ఈ జడ్జిమెంట్ను మనం సాధించుకోవాలి. ఇది ఒకవైపు. రెండో వైపు ఉద్యోగాలు లేకుండా పోయినాయి మనకు, అట్లాగే ఉంది. జీవో మాత్రం అట్లాగే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సూత్రాలు అట్లాగే ఉన్నాయి, రాజ్యాంగంలో ఉన్న చట్టం అట్లాగే ఉంది. కానీ ఉద్యోగాలు నింపడం లేదు. ఈ ఉద్యోగాలు నింపకపోవడం వల్ల మనకి ఏమైందంటే ఆర్థికంగా కొంచెం వెనుకబడ్డాం మనం. కనీసం క్లాస్ 4 ఉద్యోగాలు కూడా లేవు ఈ రోజున. సో ఆర్థికంగా వెనుకబడ్డాం. మరి ఈ యొక్క సుప్రీంకోర్టును ఎదుర్కోవాలంటే ఆర్థికంగా చాలా అవసరం. కాబట్టి ఆ ఆర్థిక లోటును కూడా తీర్చుకునే ప్రయత్నం మనం చేయాలి. అందరూ కలిసి సమీక్ష చేసుకోవాలి. ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క అంశం మీద చర్చ చేసుకోవాలి, సమీక్ష చేసుకోవాలి. ఆర్థికంగా ఏ రకంగా బలపడదాము, ఆర్థికంగా బలపడితేనే సుప్రీంకోర్టులో మనం కేటును మంచి అడ్వకేట్ను నిలబెట్టి మంచి నైపుణ్యం ఉన్నట్టు అడ్వకేట్ను తీసుకొని మన కేసు మనం సాధించుకోగలుగుతాం. తీవ్రంగా పనిచేస్తున్నటువంటి అన్ని సంఘాలని ఏకం చేస్తూ మరి రాబోయే రోజుల్లో మాలలకు ఎదురయ్యేటువంటి ఒక పెను సమస్య అయినటువంటి
వర్గీకరణని ఏ విధంగా అడ్డుకోవాలని చెప్పేసి మనమందరం కూడా ఒక సమాలోచన చేయాలని చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జాతీయ మాలల ఐక్య వేదికకు ఆల్ మాలా స్టూడెంట్స్ అసోసియేషన్ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తరపున మీ అందరికి కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తా ఉన్నా. నాకు చాలా సంతోషంగా ఉన్నది. 2013 సంవత్సరంలో జాతీయ మాలల ఐక్య వేదిక వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి స్వర్గీయ ఆవుల బాలనాథమన్న గారి ఆధ్వర్యంలో ఇదే కర్మన్ ఘాట్ చంపాపేట ఏరియాలో మంద బాలాజీ ఫంక్షన్ హాల్లో ఆనాడు జాతీయ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సేమ్ ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానికి కొనసాగింపుగా ఒక దశాబ్ద కాలం తర్వాతనైనా మళ్ళీ మనమందరం కలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వచ్చేటువంటి పెను తుఫానును ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే నిజంగా మరి మనం అనుకున్నటువంటి రీతిలో ఇవాళ మన జనాన్ని మనం చూపించలేకపోతున్నందుకు కొత్తగా ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు కూడా మన సమావేశానికి రాలేకపోతున్నందుకు కొంత బాధగా ఉన్నది. ఏ కులమైనా కూడా ఇవాళ నిన్నగాక మొన్న చూసినాం గౌండ్ల యొక్క ఒకే ఒక ప్రతినిధి గెలిచి ఒక మంత్రి అయితే మరి ఆయనకు సన్మానం చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అలాగే వారి యొక్క నాయకత్వము కులమంతా కూడా ఏకమై వారి యొక్క వాణిని వినిపించినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 లక్షలకు చేరువగా ఉన్నటువంటి మాలలు మరి ఇంత తక్కువగా రావడం కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అనేకమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నది మాలలకు. మనం ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవాళ మనం చేయని వృత్తి లేదు, మనం నిర్మాణం చేయనటువంటి సంస్థలు లేవనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా 2013లో ఆనాడు అన్న ఆవుల బాలనాథం గారు మా దగ్గరికి వచ్చి తమ్మి మీలాంటి ఉద్యమ నాయకులే ఇలా జాతి కోసం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘంలో కొనసాగుతూ ఉన్నారు, మీరు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘాన్ని కాకుండా మన కుల చైతన్యం కోసము అస్తిత్వం కోసము మీరు ఒక విద్యార్థి సంఘాన్ని మన కులం కోసం నిర్మాణం చేయాలన్నప్పుడు ఆనాడు అనేక మంది పెద్దల్ని రాష్ట్రంలో కలిసి ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ని ఏర్పాటు చేసినాం అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియంది కాదు. ఇప్పుడు మాలల యొక్క చరిత్రను ఆనాటి నుండి వెలికితీస్తూ వారి యొక్క అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని సభ్య సమాజానికి చెప్పడంలో మేము జాతీయ మాలల ఐక్య వేదికతో మేము కలిసి పనిచేసినటువంటి నేపథ్యం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనేక మందికి కూడా తెలుసు. ఆ యొక్క పోరాట నేపథ్యాన్ని పాటలుగా మలిచినటువంటి నా తమ్ముడు హంస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి ఇక్కడే నా పక్కన ఉన్నాడు. అనేకమైనటువంటి పోరాటాలు చేసి ఆ పోరాటాల మూలంగా ఈ జాతికి ఒక మాటను ఒక పాటను కూడా అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మరి తమ్ముడు చేసినటువంటి పోరాటం మీ అందరికి కూడా తెలియంది కాదు. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకునే ముందు రేపు వచ్చేటువంటి వర్గీకరణను అడ్డుకోవడానికి మనము ఏ విధమైనటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి అందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన యొక్క సోదరులు పెట్టుకున్నటువంటి సభకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిండు, ఈ దేశ హోంమంత్రి అమిత్ షా వచ్చిండు. కానీ ఇవాళ మనం పెట్టుకున్నటువంటి మన మాల కులాల కోసము మన అభివృద్ధి కోసం నిర్వర్తించేటువంటి ఈ సభలో మన ప్రజాప్రతినిధులే ఇలా రాలేని పరిస్థితి ఉందంటే మన ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదో మీరంతా కూడా అర్థం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం, చాలా సంతోషమే. కానీ ఒక ఉద్యమ కార్యాచరణ లేకుండా ఒక ఉద్యమ ఐక్యత లేకుండా మనమందరము కూడా ఒక బహిరంగంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మన జనాల్ని చూపించలేకపోతే ఇవాళ రాజ్యాంగ హక్కుల్ని కాల రాసేటువంటి మనువాదులంతా కూడా ఇవాళ బీజేపీ మాదిగల యొక్క ఓట్ల కోసం అని చెప్పేసి ఇలా మాదిగలు చేయబట్టే 3% ఉన్నటువంటి బీజేపీ 13% ఉన్నదని చెప్పేసి మన సోదర వర్గాలు మొత్తుకొని ఇలా వర్గీకరణ కోసం వారంతా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలా విద్యార్థి సంఘాలుగా వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క అనుబంధ సంఘాలందరూ కూడా వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలోకి పోయి మరి ఇలా రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు మన యొక్క మాదిగ వాణిని వినిపించాలని చెప్పేసి మరి వాళ్ళు సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో మనం అందరము కేవలము
ఎవరికి ఏం చెప్పకుండా ఎవరికి వాళ్ళుగా నలుగురం వచ్చి ఇట్లా మీటింగులు చెప్పుకొని 4 గోడల మధ్య చెప్పుకొని పోదామా? మాలల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రజాక్షేత్రంలో నిలబెడదామనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ఇలా వివేక్ వెంకటస్వామి అన్న గారు ఇలా రావాల్సినటువంటి అవసరం ఉన్నది, ఇలా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ఇవాళ మన మాల సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను అన్నకు చెప్పినప్పుడు మన వెనుక ఉండి మనల్ని ముందుకు నడిపినటువంటి అన్నకు కూడా ఇలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 9 స్థానాలు మాలలకు ఇస్తే 9లో 8 స్థానాలు గెలిచినటువంటి చరిత్ర ఇలా మాలకు ఉన్నది. కాబట్టి మాల సమాజాన్ని ఐక్యం చేయడానికి ఈ పార్టీ ప్లాట్ఫామ్ను కూడా మనం అందరం కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆ దిశగా వివేకన్న ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులందరినీ బట్టి విక్రమార్క గారితో పాటు ఇంకా అందరినీ కూడా ఏకం చేసి మరి మనమందరం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో మరి ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరంతా కూడా ఈ సమావేశం అనంతరం కూడా నిర్ణయం చేసి తప్పనిసరిగా మార్చి ఏప్రిల్ ప్రాంతంలో పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు 1,00,000 మందితో హైదరాబాదులో ఒక జన సమూహాన్ని కూడగట్టడానికి మనం అందరం కూడా ప్రయాణం చేయాలని, ఆ ప్రయాణంలో ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ తీవ్రంగా మీ వెంట ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ నాకు ఈ 4 మాటలు పంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఉద్యమ జీవులతో ముగిస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జోహార్ మాలమృత వీరులకు, జోహార్ జోహార్, జోహార్ మాలమృత వీరులకు, జోహార్ జోహార్.